ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ గ్రంథంలో ఎలాంటి వారు ధన్యులవుతారో, ఏమి చేస్తే ధన్యులు అనబడతారో చాలా వచనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడంట. చేయవద్దు అని చెప్పింది చేయకపోవడం ఆజ్ఞను గైకొనడమే కదా. చెయ్యమని చెప్పిన పనిని చేయడం కూడా ఆజ్ఞను గైకొనడమే కదా. ఈ రెండిటిలోనూ ఏది చేయకపోయినా ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించడం కష్టమని, వాటిని భారంగా ఫీల్ అయ్యేవారు మనలో చాలామంది ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, అధికంగా ఆనందించాలంట. ఆయన ఆజ్ఞలను బట్టే, భారంగా కాదు, బాధ్యతగా తీసుకుంటే, ఇష్టంగా తీసుకుంటే ఆయన ఆజ్ఞల మార్గంలో నడవడం సులువు. కాబట్టి ఇక నుండైనా ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేవారుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.